నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మీ పేరు సార్? నా పేరు తిరుమణి ధనంజయరాజు అండి. మా గ్రామం దొంగపిండి. నేను అక్కడ అప్పుడు ప్రజెంట్ మా మిస్సెస్ తిరుమణి గంగాభవాని గారు వైస్ ఎంపీపీ గారు కొనసాగుతున్నారు. అదండి సార్. మీ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడే సార్? నేను 2004లో మా గ్రామంలో పంచాయతీ బోర్డు మెంబర్గా కొనసాగడం జరిగింది. తర్వాత అయిన తర్వాత అలాగే ప్రస్తావన జరిగిన తర్వాత 2009లో గంధిసీని గారు రావటం, ఆయన మాకు రాజకీయ వనమాలు నేర్పడం, ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి, ఇలా అని చేసిన తర్వాత కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్గా నన్ను నిలబెట్టడం కూడా అవతల టీడీపీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ మీద నిలబెట్టారు. నాకు గంధిసీని గారు సపోర్ట్ వల్ల నేను మంచి మెజార్టీతో ఆయన మీద నెగ్గడం జరిగింది. అక్కడ టీడీపీ కుంభస్థలాన్ని కూడా ప్రెసిడెంట్గా పోటీ చేసిన ఆయన ఓడించడం జరిగింది. అది కూడా నాది కాదు, మా ఎమ్మెల్యే గారు గంధి శ్రీనివాస్ గారిదే. అది ఏంటంటే అక్కడి నుంచి నాకు రాజకీయ ప్రస్తావన కొనసాగుతూ నాకు ఎమ్మెల్యే గారు మంచి సపోర్ట్ చేయటం, ధనుంజయ ఇలా ఉండాలి, ఇలా నేర్చుకోవాలి, ఇలా అని చెప్పి నాకు రాజకీయ వనమాలు నేర్పుతూ అలా తీసుకెళ్ళి నా గ్రామంలో మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో పాల్గొనటం, ప్రజలు కూడా ఎమ్మెల్యే గారితో సన్నిహితంగా ఉంటున్నారు, మనకి ఏ కార్యక్రమం అయినా చేయగలరు, ధనంజయ బాగుంటాడు, మంచి కుర్రోడు అని చెప్పి మంచి ప్రోత్సహించి ఎమ్మెల్యే గారు కూడా నాకు ఎంపీటీసీ లేడీస్ కోటాలో వస్తే ధనంజయ నువ్వు మీ మిస్సెస్ని పెట్టు, కంపల్సరీ నువ్వు నెగ్గుతావని చెప్పి మంచి ప్రోత్సహించి నాకు మంచి సపోర్ట్ ఇచ్చి, అలాగే ఎమ్మెల్యే గారు దయ వల్ల అక్కడ నెగ్గడానికి కారణం కూడా ఊరిని అభివృద్ధి చేయగలడు ధనంజయ అవుతాయని చెప్పి ప్రజలు కూడా మంచి ఆదరించి మంచి మెజార్టీ. మా దొంగపిండి గ్రామం అంటే తెలుగుదేశంకి ఎక్కువగా పట్టుకుంటుంది. అది కూడా ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా మా కింద ఏరియాలో అగ్నికుల క్షత్రియుల గ్రామంలో కూడా గంధిసీని గారికి అంటూ ప్రతి ఊరిలో కూడా ఒక స్థానం ఉంది. ముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత గంధిసీని గారు వచ్చిన తర్వాత అగ్నికుల క్షత్రియులు పట్టం తప్ప వేరే ముందు నాయకులు ఎవరు వచ్చినా సరే ఆదరించడం కానీ ఇటువంటి ఏం జరగలేదు. అదే రకంగా దొంగపిండి గ్రామంలో నేను ఎంపీటీసీ అయిన తర్వాత గడప గడపకు తిరిగినప్పుడు కూడా ఎప్పుడో మాకు 1981 ఎప్పుడో కరెంట్ రావడం జరిగింది. అప్పటి నుంచి పోలు కూడా సన్ సైడ్ మీద ఉండి కూడా ఎమ్మెల్యే గారు చూసి గడపగడలో చూసి ఏంటిది పరిస్థితి ఏంటని చెప్పి వితిన్ సెకండ్లో ఈరోజు గడప తిరిగిన నెక్స్ట్ రోజు వెంటనే అది వేయించడం జరిగింది. అలాగే చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో దొంగపిండి కింద ఏరియాలంటే ఏ నాయకులు వచ్చినా ఏమొచ్చినా ఏదో నామకార్థంగా ఓట్లు వేయించుకోవడం వదిలేయటం తప్ప మాకు అసలు అగ్నికుల క్షేత్రం ప్రోత్సహించిన వాళ్ళే లేరు. అటువంటిది మార్కెట్ యార్డ్ కూడా తిరుమల ఏడుకొండల గారు మా బ్రదర్ అయిన ఏడుకొండల గారికి కూడా అగ్నికుల క్షేత్రులు మార్కెట్ యార్డ్ ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ నుంచి కూడా గంధిసీని గారు మనల్ని కూడా బాగా పట్టించుకున్నారని చెప్పి మంచి సపోర్టింగ్గా కూడా ఎమ్మెల్యే గారు అంటే మేము ఎంత దూరం అయినా నడుస్తామని చెప్పి ప్రతి గ్రామంలో కూడా మంచి సపోర్ట్గా ఉంది. అదేవిధంగా మాకు కూడా ఒక అగ్నికుల క్షేత్రులు అంటే ఇలా ఉంటుందని చెప్పి భీమవరం నియోజకవర్గంలో ఒక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు దాకా గుర్తింపు అనేది లేదు. 2004లో కూడా నాకంటే రాజకీయం ఏం తెలియదు. 2004లో అయిపోయిన తర్వాత 9లో వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు నాకు మంచి ప్రోత్సహించి చాలా ఏంటంటే ఈవేళ నేను ఈ కొనసాగుతున్నానంటే ఎమ్మెల్యే గారితో మన ధనంజయ అయితే ఏదైనా చేయించగలడు, ఏదైనా మాట్లాడగలడు అని చెప్పి మంచి నాకు ఎంకరేజ్ చేసి మనకు వైస్ ఎంపీపీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈ రోజున కూడా ఎమ్మెల్యే గారిని కూడా మంచి మెజార్టీతో నెగ్గించుకోవాలని చెప్పి మా గ్రామాల్లో కూడా మేము కూడా కష్టపడటం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఎలక్షన్లో కూడా ఇంకా రాత్రి పగలు కూడా మేము ఎమ్మెల్యే గారి కోసం కృషి చేసి మంచి మెజార్టీని తీసుకొచ్చి మళ్ళీ మా గ్రామాల్లో ఆదర్శ గ్రామాల కింద తీర్చిదిద్దాలని కోరికతో ఉన్నాం. సార్ 2019 ముందు అభివృద్ధి జరిగిందా, 2019 తర్వాత అభివృద్ధి జరిగిందా మీ గ్రామంలో? మా గ్రామంలో అవుతాయండి గతంలో ముందు అభివృద్ధి అనేది ఏమీ లేదు. ఏంటంటే ఒక పెన్షన్లు కానీ కానీ ఎలా ఉంటాయంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుండి వాళ్ళతో మాట్లాడి వ్యవహారం చేసి ఆ పెన్షన్ ఇవ్వడం. మాకు అంటే అగ్నికుల క్షత్రియులకి ఏంటంటే 50 సంవత్సరాలకి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా మాకు నేర్పేది ఏంటంటే ఎవరు అనేది కాదు, మనకి పార్టీలు కాదు, వాళ్ళు ఎలిజిబిలిటీ అవ్వారా లేదనేది మీరు చేయమని చెప్పారు. మేము అలాగే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకే ఇవ్వటం అనేది జరిగింది. అభివృద్ధి అనేది మాత్రం ఎమ్మెల్యే గారు గంధిసీని గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. మా గ్రామాల్లో కూడా అభివృద్ధి అనేది ఎక్కువ జరిగింది. ప్రతి గ్రామంలో కూడా 1, 2 కోట్లు 3 కోట్లు సచివాలయాలు కానీ
రైతు భరోసాలు కానీ, అలాగే మనకి గతంలో ఎప్పుడో ఉండి కూడా గడప గడపలో ఆ ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామం చూసి ఓహో ఇలా ఉందా ఇలా ఉందని చెప్పి వితిన్ స్పాట్లో ఈ వేళ్ళు వచ్చారంటే నెక్స్ట్ డే వెంటనే వర్క్ అయిపోయి ముందు 2019 ముందు అయితే ఏంటంటే వాళ్ళ కొరకు వచ్చి వాళ్ళు ఈ రచ్చబండనో ఇదనో పెట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళకి చేసుకోవడమే తప్ప ప్రజలకు చేసేది ఏమీ లేదు. ఏంటంటే 2019 తర్వాతే అభివృద్ధి కనిపించిందండి. మీకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఏ విధంగా ఉండేది? నాకు ఎమ్మెల్యే గారితో అయితే నాకు ఒకటేనండి, నేను ముందు మొదట చెప్పాను ఏంటంటే నాకు రాజకీయం అనేది తెలియదు. నేను 2004 పంచాయతీ బోర్డు నెంబర్ చేసిన అక్కడ వరకు ఊరు వరకే నా పరిమితం. నేను 2009 తర్వాత ఎమ్మెల్యే గారు నాకు బ్యాంక్ డైరెక్టర్ అవ్వడం ఎప్పుడైతే నన్ను నిలబెట్టి ఆయన నన్ను నెగ్గించి నాకు ఎప్పుడైతే ఇచ్చారో నాకు ఎమ్మెల్యే గారు ఇంత సపోర్ట్ ఉంది, నేను ఎందుకు కష్టపడకూడదు, నేను ఎందుకు ఎదరికెళ్ళకూడదు అని చెప్పి నాకు ఒక కసి పట్టుదల వచ్చింది. నాకేంటి నాకు ఎమ్మెల్యే గారు ఏదైనా సమస్య ఉంటుంటే ఎమ్మెల్యే గారితో చెప్పుకుంటాను. నా గ్రామం కొరకు, నా కొరకు, లేకపోతే నన్ను ఎవరు ఆదరించినా ఏ కొరకు ఇది ఉందండి సార్ ఇది ఉంది ఇలా చేయాలండి అని చెప్పడం కొరకు నాకు మంచి భరోసా, నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. ధను నువ్వు చక్కగా తిరుగు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఏం చెప్పి నాకు ఇవ్వడంలో నాకు ఇంకా ప్రోత్సాహం ఎక్కువ వచ్చి నేను బాగా కష్టపడటం జరిగింది. మీ గ్రామంలో యువతకి మీరు చెప్పే సందేశం అండి? నేను ఈవేళ చెప్పేది ఏంటంటే అండి, నేను 2 రోజుల కిందట కూడా ఇప్పుడు ఎవరో ఒకళ్ళు డ్రింకింగ్ చేసో ఎక్కడో చేసి ఎవరో సెల్ల పట్టుకెళ్ళిపోయారో నీ పట్టుకెళ్ళారని ఈ ప్రతి కుర్రోళ్ళు యూత్ అంటే నేను చెప్పుకోవడం కదండి, మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మనకి ధనుంజయ్ ఉన్నాడంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారితో చెప్పి చేయించగలడు అని ఒక నమ్మకంతో యూత్ కూడా అందరూ కూడా నాకు కూడా ఉన్నారు. ఎవరు సరే అన్నయ్య నువ్వు అలా ఉంటే మేము వెనకాల ఉంటాం, మేము తిరిగి కష్టపడతాం అని చెప్పి మంచి సపోర్ట్ యూత్ అందరూ నా పక్కనే ఉన్నారు. ఈవేళ నేను ఏంటంటే ప్రతి విషయానికి కూడా అర్ధరేత్రిగా నేను ఎప్పుడైనా సరే అందుబాటులో ఉన్న హాస్పిటల్లో ఉండి ఏదేమైనా ఉండి నేను నా కొరకు అయిందనుకోండి ఓకే, లేకపోతే ఎమ్మెల్యే గారికి సార్ ఇలా ఉందంటే ధను ఇలా ఉంది ఇలా అని చెప్పి వెంటనే ఫోన్ చేసి హాస్పిటల్ నీదైనా ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. నాకు కరోనా టైంలో అంతకుముందు చేసిన ఎమ్మెల్యేలు అప్పుడు చేస్తున్న ఎమ్మెల్యే కానీ ఎవరు మీకు సపోర్ట్ ఇచ్చారు కరోనా విషయంలో అండి? కరోనా విషయంలో అయితే ఇప్పుడు అసలు నిజంగా ఇవాళ మనం అనుకుంటాం కదండి, ప్రజల్లో ఇది మనం ఏంటంటే పైన రోడ్ల మీద తిరిగి వాళ్ళే కనిపిస్తారు తప్ప కింద అట్టడుగునున్న లేబర్ అనేది కనిపించరు. ఈవేళ లేబర్ అందరూ బతుకున్నారంటే ఎమ్మెల్యే గారి వల్లే. ఆ రోజున కూడా ఆక్సిజన్ బండ్లు కానీ ఇవి కానీ సొంత డబ్బులతో ఇంచుమించు 15 లక్షల రూపాయలు ఖర్చుతో సిలిండర్స్ కొని హాస్పిటల్లో ఆయన ఆరోగ్యం ఇబ్బంది అయినా సరే ఆయన మనకి ఆక్సిజన్ బండ్ల కోసం మనకి ఇక్కడ డంపింగ్ మనకి టిక్కో ఇల్లు కాడ ఆయన ఆశ్రమం పెట్టి ఆయన ఇల్లు చూసుకోవటం ప్రతిరోజు ఫుడ్ కానీ ఈ విషయంలో కానీ అన్నీ అందరిని ప్రోత్సహించి చేసింది ఒక గంధిసీని గారే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజున ఇప్పుడు ఏ పార్టీలు మారుకుంటూ వచ్చినా సరే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు అంటే ప్రజల వైపుని ప్రజల పక్కనే ప్రజల సన్నిధిలో గంధిసీని గారే ఉన్నారండి. ఏంటంటే రోడ్ల మీద తిరిగి ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఇదే అదే అని అనుకుంటున్నారండి. లేబర్కి చేసింది ఎవరండి? ఇప్పుడు భీమవరం నియోజకవర్గంగా మనం మాట్లాడుకోవాలంటే మనకు గంధిసీని గారు తప్ప ఎవరికే లేబర్ అనే వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళు వేరే వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఈ రోజున కరోనాలో కూడా చాలామంది ఈ రోజున వాళ్ళకి అంతరాత్మలో ఆలోచించి ఈవేళ మనకి గంధిసీని గారు ఎమ్మెల్యేగా వేరు ఎమ్మెల్యే కరోనాలో మనకి ఎంత ఉపయోగపడ్డారండి దాన్ని తెలుసుకోవాలి. ఈ రోజుని ఇప్పుడు నేనే ఉన్నానండి, నిజంగా కొన్ని హాస్పిటల్లో ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయించుకుని నా సొంత తోలని నేను సపోర్ట్ చేసి బతికించుకోగలిగాను. అలాగే మా ఫ్రెండ్స్లో కూడా చాలామందికి హాస్పిటల్ సార్ ఈ హాస్పిటల్లో చెప్పండి సార్ అంటే వెంటనే రెస్పాండ్ అయ్యి హాస్పిటల్లో విజయవాడలో కానీ ఇక్కడ కానీ ఎమ్మెల్యే గారు చెప్పడం లేదా ఎమ్మెల్యే గారు వేరే డాక్టర్ ఫోన్ చేసి ఇలా చెప్పడం వల్ల చాలామంది బతికిన వాళ్ళు ఉన్నారండి. సార్ భీమవరంలో అభివృద్ధి గురించి మీరు చెప్పగలరు? సార్ భీమవరం అంటే నేను ఇంచుమించు 83లో భీమవరం చదువుకుంటాకు వచ్చానండి. మేము హాస్టల్లో చదువుకునేవాళ్ళు. అప్పుడు కొత్త బస్ స్టాండ్ పెద్ద చెరువు అండి, అది పెద్ద తుప్పలట్టిపోయి ఉండేదండి. నిజంగా అక్కడ ఎలా ఉండేదంటే అలా ఉండేదండి. ఎన్ని మున్సిపాలిటీల్లో ఎంతమంది చేశారో బోల్డ్ మందిని చూసుకుంటూ వచ్చాను. నా కొరకు నేను విలేజ్ అయినా సరే నేను ఓపెన్గా చెప్తున్నానండి. ఈ రోజుని ఎన్ని ఎమ్మెల్యే గారు 2019లో ఎమ్మెల్యే అయిన తర్వాత అండి ఎన్ని సిమెంట్ రోడ్లు ఎంత డెవలపింగ్ ఏంటంటే అపోజిషన్ వాళ్ళకి ఏంటంటే లోకం పచ్చగా ఉంటుందండి, వాళ్ళకి పచ్చగానే కనిపిస్తుంది. ఏంటంటే అభివృద్ధి అనేది కనిపించదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎలా చేశారంటే ఇప్పుడు ఆడు చెప్పలేడు కదండి, మేము చెప్పగలం. ఎందుకంటే ఎమ్మెల్యే గారితో మేము ప్రయాణం చేశాం కాబట్టి
ఆయన ఎంత అభివృద్ధి చేస్తున్నాడో, ఎంత కష్టపడి ఇంట్లో ఎక్కడండి వెళ్తారు 12, 2 దాకా ఈ ఆఫీసులో కూర్చుండి సమస్యలు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్తాం, ఎక్కడ పడుకుంటున్నారండి? ఆయనకి ఆరోగ్యం అంత ఇబ్బందిగా ఉన్నా సరే ప్రజల కోసమే, ప్రజల కోసమే, ప్రజల కోసం. ఇదే రకంగా ఆలోచించే మనిషి అసలు మనం కొన్ని జన్మలు ఎత్తినా సరే ఇటువంటి ఎమ్మెల్యే మనకు దొరకడండి. సార్ ఇప్పుడు 2024లో అంజిబాబు గారు, గ్రంథిసేని గారు పోటీ చేస్తున్నారు. మీరు కానీ ప్రజలు కానీ ఎవరికి సపోర్ట్ చేస్తారంటారు? సార్ ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పడం జరిగిందండి, ఈవేళ కరోనా విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఇప్పుడు నేనున్నానండి. ఇప్పుడు నేను కింద గ్రామంలో విలేజ్లో ఏ సమస్య వచ్చినా నా కొరకు నేను చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానండి? అది ఒక ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చిన రెస్పెక్ట్, అది ఆలోచన. ధనంజయ్ అనే వ్యక్తి ఏదైనా సమస్య వస్తే మీరు చేసి పెట్టండి అని చెప్పి మాకు గతంలో ఫస్టే చెప్పడం జరిగింది. మేము ఆ సమస్యలని ఆయన దృష్టికి తీసుకెళ్లకుండా మేమే చక్కబెట్టి ప్రతి గ్రామంలో కూడా మేము చేయడం జరిగిందండి. అది చేయడం జరగడం వల్ల ప్రజలు కూడా ఏంటంటే ధనంజయ్ ఉన్నాడు, మనం సపోర్టు ఎమ్మెల్యే గారికి చేయాలి అనే అవగాహన మా ప్రతి గ్రామంలో కూడా ఉందండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏంటంటే ఇప్పుడు నేను కాదండి, నా ఊరే ఉందండి. ఇక్కడ భీమవరం వచ్చారు, సార్ ఇది పరిస్థితి దొంగపిండి అనగానే అయ్యో మన ధనంజయ్ ఊరే కదా, లేకపోతే మనోళ్లే కదా అని చెప్పి వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళు చేయటం వెంటనే జరుగుతుందండి. ఇప్పుడు ఫోన్ చేసి వెంటనే రెస్పాండ్ అయిపోయిన ఈ ఎమ్మెల్యే అంటే నాకు తెలిసింది ఏంటంటే వేరే ఎమ్మెల్యేలతో ఎప్పుడు మాట్లాడలేదు, మనకు తెలియదు. మనకు తెలిసింది ఏంటంటే ఒక గంధిసేని గారే. ఆ గంధిసేని గారు అనే వ్యక్తి ఏంటంటే ప్రతి ఓడికి వెంటనే రెస్పాండ్ అయ్యే వ్యక్తి అండి ఎమ్మెల్యే గారు. ఎలా అంటే స్పాట్లో వెళ్ళైతే చేద్దాంలే చూద్దాంలే అనేది కాదు, చెయ్యాలి. వెంటనే చేసి రెస్పాండ్ చేసి మన ఎమ్మెల్యే గారు మాట్లాడారు, మనకు చేసి పెట్టారు, ఓకే హ్యాపీ, ఆడు వెళ్ళిపోతాడు. రేపు నాడు మాతో కూడా పని ఉండదండి. ఆ రకంగా ఉన్నారండి కింద కార్యకర్తలు కూడా, ప్రజలు కూడా అదే రకంగా ఉన్నారండి. సార్ మీ గ్రామంలో ఓట్లు ఎన్ని ఉన్నాయి సార్? మా గ్రామంలో అండి 2000 చిల్లర ఓటింగ్ అండి. 2000 చిల్లర ఓటింగ్ అండి. ఎప్పుడు కూడా మనకు పోల్ అయ్యేది కూడా 1900 ఇలా పోల్ అవుతుందండి. 1900 ఇప్పుడు ఏంటంటే ఇంకా కొద్ది ఎక్కువ పోల్ అవ్వచ్చండి. కుర్రోళ్ళు యూత్ అందరూ చాలా ఓట్ల వరకు చాలా కొత్త ఓట్లు వచ్చినాయండి. ఇప్పుడు 2000 చిల్లర పోలింగ్ అవ్వచ్చండి. దాంట్లో మీ గ్రంథి శ్రీనివాస్ గారికి ఎంత మెజార్టీ ఇవ్వగలరు? నేను గతంలో కూడా మేము 2 రోజుల కిందట ఎమ్మెల్యే గారు సమీక్షా మీటింగ్ పెట్టారండి. పెట్టినప్పుడు కూడా నేను చెప్పడం జరిగిందండి, 2019లో మాకు ఎప్పుడు టీడీపీకి 200 మెజార్టీ ఉండేదండి. ఎందుకంటే గంధిసేని గారు నాలాంటి కుర్రోళ్ళకి ఎంకరేజ్ చేసి మంచి ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల ఎమ్మెల్యే గారు మనకి ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిది కూడా స్పందించడం వల్ల మేము దాన్ని క్లోజ్ చేసామండి. 200 మెజార్టీని క్లోజ్ చేసాం. ఇప్పుడు గతంలో అయితే మనకి జగన్మోహన్ రెడ్డి గారు మనకి మన రుణమాఫీ కానీ, డ్వాక్రా మహిళలకు కానీ, ఇటువంటివి కానీ మనం ఏంటంటే మొన్న ఇంకోటి పెట్టామండి, ఆరోగ్య సురక్షను పెట్టాం. ప్రతి ఓళ్ళకి షుగర్ టెస్టులు ఇవన్నీ చేసి మంచి రెస్పాండ్, మంచి ఫాలోయింగ్ ఉందండి. ఇప్పుడు నాకు 322 ఓట్లు వచ్చినాయండి. దానికంటే ఎక్కువ మెజార్టీ తేవాలని చెప్పి మేము మంచి పట్టుదలగా ఉన్నామండి. అది సార్. అంటే ఎంత రావచ్చండి? మాకు మినిమం మనకి 500 దాకా మెజార్టీ రావచ్చని మేము అనుకుంటున్నామండి. ఏంటంటే మా గ్రామం దొరికింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం.